అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత కేసీఆర్ ప్రభుత్వంలాగా రైతులను మోసం చేయొద్దని హితవు పలికారు. సిరిసిల్ల జిల్లా రైతులను ఆదుకోవాలన్నారు. అప్పులు చేసి పంటలు వేశారని, చేతికొచ్చే సమయానికి వర్షం పాలైందన్నారు. ఎకరాకు 25,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంటల బీమా అమలు చేయాలని, ఎన్నికల పేరుతో కాలయాపన చేయొద్దని హితవు పలికారు. ఒక్కొక్క ఎకరానికి రైతు భరోసా పేరుతో 15,000 రూపాయలు ఇస్తున్నారు. కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమందికి వేసారు? ఇలా ఉపాధి కూలీలకు, ఇలా ఉపాధి దానికి వ్యవసాయ దాన్ని అనుసంధానం చేస్తున్నారు. చేసి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంతమంది ఉపాధి కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు? ఇవాళ 500 రూపాయలు ఎకరానికి, క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కనీసము ఇప్పుడన్నా ఈ నష్టపోయిన రైతులకు కనీసం ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పండి. కనీసం వాళ్ళు ఒక్కొక్క ఎకరానికి 25,000 రూపాయలు పెట్టుబడి పెట్టేవాళ్ళు. పెట్టుబడి 25,000 రూపాయలు పెట్టారు. ఇలా ఒకరు గుర్తించాలి రైతాంగం. ఇవాళ ఇలా డిఏపి కానీ, యూరియా కానీ మీకు ఒక్కొక్క బస్తా మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము సబ్సిడీ ఇస్తున్నది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ సబ్సిడీ ఇవ్వకుంటే మీకు ఒక్కొక్క ఎకరానికి దాదాపు 20,000 కాదు 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 20,000 రూపాయలు మీకు సబ్సిడీ రూపాయలు ఇస్తున్నది. ఇవాళ అందుకే 20,000 రూపాయలు 20,000 మాత్రమే పెట్టుబడి వస్తుంది, నష్టం జరుగుతున్నది. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం సబ్సిడీ కూడా 50,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. వాళ్ళ నష్టం 50,000 రూపాయలు నష్టం జరుగుతుంది వాళ్ళ. కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలి? గత ప్రభుత్వం లెక్కనే ఈ ప్రభుత్వం మీరు ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేస్తారా, చేయరా? మళ్ళీ మీరు కూడా పంటల బీమా అని చెప్పి ఏదో కొత్త స్కీమ్ తీసుకొచ్చి టైం పాస్ చేస్తారా? ఇక గత ప్రభుత్వం ఫసల్ బీమాని ఇవాళ అమలు చేస్తే ఇవాళ ఈ నష్టం జరిగేది కాదు, వాళ్ళకి న్యాయం జరిగేది, న్యాయం జరిగేది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఇవాళ అంచనాల పేరుతోని, సమీక్షల పేరుతోని, నివేదికల పేరుతో దయచేసి కాలయాపనేయద్దు. ఇప్పుడు చూస్తున్న రైతులు ఎట్లేడుతున్నారు చూస్తున్నారు. ఇవాళ సరే, అనుకోకుండా జరిగినటువంటి ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన సంఘటన కావచ్చు, ఇబ్బంది కావచ్చు, కానీ దాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. తూతు మంత్రంగా మీరు చేసే ప్రయత్నం చేస్తే ఇలా మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చుకుంటున్నాం. ఇవాళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.